ఓకే సార్. అది ఫోటోనే కదా కట్ చేసేటప్పుడు ఓకే సార్ అయిపోయింది సార్. ఓకే సార్. ఓకే సార్. నూతన భవన పాఠశాల ప్రారంభోత్సవాన్ని నాతో పాటుగా విచ్చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ జమున మాధవరెడ్డి గారికి, మా ఈ గారికి, అదేవిధంగా సింగనూరు చైర్మన్ ప్రజలు రేణుధర్ రెడ్డి గారికి, మాజీ ఎంపీ రేఖా శ్రీధర్ రెడ్డి గారికి, మిగతా మిత్రులకు, వేదిక ముందున్నటువంటి వేదికపై రాలేకపోయినటువంటి దేవరకొండ మున్సిపల్ చైర్మన్ మాజీ నాలపల్లి నరసింహ గారికి, మాధవరెడ్డి గారికి, అదేవిధంగా వెంకటయ్య గారికి, బిక్కునాయ గారికి, కనబడుతులందరికీ, యుగేంద్ర రెడ్డి గారికి, మిగతా మిత్రులు యూనుస్ గారికి, మిగతా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా సిరాజ్ ఖాన్ గారికి, మిగతా వేదిక పైన ఉండే మిత్రులు ఉన్నట్టు వాళ్ళందరికీ ఈరోజు ఈ పాఠశాల యొక్క ప్రభుత్వం 4 కోట్ల రూపాయలతోటి నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఇవాళ నూతన భవనం విద్యార్థుల యొక్క ప్రవేశానికి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు గారికి, మిగతా అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. వారికి వారి బృందాన్ని కూడా పూర్తి చేసుకోగలిగినాం. ఇంకా మిగతా విద్యార్థుల యొక్క మీ అధ్యాపక బృందాన్ని నా రిక్వెస్ట్ ఒకటే, మీరు బాగా విద్యార్థులను కస్తూర్బా గాంధీ పాఠశాల చదువుతున్న విద్యార్థులకి విద్యాపరంగా నాణ్యమైన విద్యను అందించేటువంటి బాధ్యత ఇది. మంచి ఆహారం కూడా అందించేటువంటి బాధ్యత ఇది. ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యార్థులకు సంబంధించి కాస్మోటిక్ ఛార్జెస్ కానీ, మెనూ కానీ బ్రహ్మాండమైనటువంటి 200 రేట్లు పెంచడం. ఇవాళ కాస్మోటిక్ ఛార్జెస్ పెంచడం, అదేవిధంగా భోజనాలకు సంబంధించిన మెనూ పెంచడం, బ్రహ్మాండమైన మెనూ ఇచ్చిన సందర్భంలో వారికి పౌష్టికమైన ఆహారాన్ని అందించిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారిది, మిగతా అధ్యాపక బృందాన్ని చెప్పి సందర్భంగా పనిచేస్తూ, అదేవిధంగా వాళ్ళు ఎంత మా రిజల్ట్ ఎంత వచ్చిందండి? 10th క్లాస్ తమిళనాడులో ఎంత రిజల్ట్? 96%. అందుకని వాళ్ళ బయట ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో మీరు కరెక్ట్ విద్య బోధించి కరెక్ట్ తర్ఫీదు ఇస్తే ఆ విద్యార్థులు స్ట్రాంగ్ ఉన్నారు. ఇవాళ చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తూ ఉన్నాయి గురుకులంలో కానీ, ఈ కస్తూర్బా గాంధీ కానీ, మోడల్ స్కూల్లో కానీ. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ లో వాళ్ళకి మంచి పౌష్టికమైన ఆహారం, అదేవిధంగా ఈ విద్యను రెండింటిని బోధించేటువంటి బాధ్యత. మీకున్న కష్టాలు కూడా మేము అర్థం చేసుకోవడం. వాస్తవంగా మీరు చాలా రోజుల నుంచి ఇందులో 2 రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. దీనికి సంబంధించేమో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది కాబట్టి ఆ రోజు. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచాలంటే మరి ఏ రకమైన టెక్నికల్ ప్రాబ్లం నాకు కరెక్ట్ ఐడియా లేదు.